వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సహకారంతో జర్మనీ ఉద్యోగాలు సాధించిన నర్సింగ్ విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి. విజయవాడలో కిష్కిందపురి టీం ప్రత్యేక ఆకర్షణగా కొండముచ్చు వేషధారి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలకు ముగింపు. సమాజ అభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసమే స్త్రీ శక్తి వంటి పథకాలు, దీపం 2 వంటి పథకాల ద్వారా వారికి చేదోడుగా నిలుస్తున్నాం. మహిళలను గౌరవించేలా KG to PG కరికులంలో మార్పులు తెస్తున్నాం. మహిళలను కించపరిచే సినిమాలను సైతం రిలీజ్ కాకుండా అడ్డుకోవాలన్నదే మా అభిమతం అని మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. జర్మన్ నేర్చుకుని అక్కడ ఎన్ని రోజులు పట్టింది మీకు? అది వస్తేనే, ఎందుకంటే నేను గమనిస్తా కదా, ఆర్థిక స్వాతంత్రం వస్తేనే సమాజంలో మార్పు అనేది వస్తుందమ్మా. నేను నా ఇంట్లో చూస్తూ ఉంటా కదా, ఇప్పుడు బ్రహ్మని కానీ అమ్మ కానీ వాళ్ళ సొంత కాలపై నిలబడతారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు బ్రహ్మని రన్స్ ద కంపెనీ ఎండ్ టు ఎండ్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ద డిపెండెంట్. ఇంట్లో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హర్ టు పే మై క్రెడిట్ కార్డ్ బిల్స్. సమాజంలో మార్పు రావాలంటే KG నుంచి ఇది స్టార్ట్, అంటే కిండర్ గార్డెన్ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి, అంటే అంగన్వాడీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూస్తే ఇంటి పనులు చేసే ఫోటోలు ఉంటాయి, అంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలున్నాయి. అది ఇయర్ మార్చాం, 50-50 చేసాం, ఈక్వల్. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఈక్వాలిటీ. సెకండ్, మొన్న ఐ మెట్ ది ఉమెన్ ఇండియా క్రికెట్ టీమ్, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్. ఐ మెట్ విత్ ఆల్ ద క్రికెటర్స్. మన అమ్మాయి ఉంది, కడప అమ్మాయి, షీఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇండియా దిస్ టైమ్. సో అక్కడ వీఆర్ ఆల్ టాకింగ్. అప్పుడు కెప్టెన్ గారు ఒక మంచి మాట అన్నారు, సార్ మీ బుక్స్లో స్పోర్ట్స్ సంబంధించి గల ఎంతమంది మహిళల ఫోటోలు నేను అడిగింది. కరెక్టే కదా, లేదు కదా. సో ఐ టుక్ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో అట్లా ఏంటంటే, ఒకటి మనం కంపల్సరీ ఇది KG నుంచి PG వరకు మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో సమానం అనేది ఒకటి. రెండోది, మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుందో ఆటోమేటిక్గా మార్పు అనేది మీరు చూస్తారు, ఆటోమేటిక్గా. ఎందుకంటే పాదయాత్రలో ప్రత్యేకంగా పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎవరున్నారు? పెనుగొండ నుంచి వచ్చినారు. పెనుగొండ ఊరు తిరువూరు. పెనుగొండ నియోజకవర్గం అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చెల్లెలు నన్ను కలిసారు. అక్కడ ఒక ఆమె చెప్పింది, ఆమెకి సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయలు జీతం వస్తుంది. ఇప్పుడు దాని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న, హౌస్ వైఫ్ అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్నా. నేను చాలా గర్వంగా చెప్పింది. ఆ మార్పు రావాలి. సో అప్పుడు మీరు మీ సొంత కాలం మీద నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా మార్పు వస్తుంది. సో యు ఆర్ అ టార్చ్ బేరర్స్. నా ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అమ్మా, వీ విల్ ఇంప్లిమెంట్ ఆన్ దిస్. మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. బీయింగ్ ద ఫస్ట్, యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్. టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. గణేష్ సార్కి టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. ఆయన ఇంకా అడుగులేస్తున్నారు, నేను అన్నాను వీఆర్ స్టిల్ క్రాలింగ్. ఏంటి సార్, అంతే కదా, బోర్ల పడ్డాం అంతే. పిల్లల ట్రెజెక్టరీలో బోర్ల పడ్డాం. ఇంకా ఇప్పుడు చేయాలి. ఐ థింక్ వర్క్ చాలా చేయాలి. ఐ థింక్ లాట్ ఆఫ్ మోటివేషన్ మనకు కూడా. ఇట్స్ నైస్ టు సీ రిజల్ట్స్ కమ్. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిపోయే ఫ్లైఓవర్ పనులను ఎమ్మెల్యే గల్లా మాధవి గారితో కలిసి MP చంద్రశేఖర్ పెమసాని పరిశీలించారు. ఈ ఫ్లైఓవర్ను 2023లోనే మంజూరు చేసినప్పటికీ 2 ఏళ్లైనా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించామన్నారు. శంకర్ విలాస్ వంతెనతో సమానంగా ఈ ప్రాజెక్టును కూడా త్వరగానే నిర్మాణం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ మిర్చియార్డ్ దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లో కదా, 23లోనే 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది. ప్రీవియస్ గవర్నమెంట్లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద. అయితే ఇప్పుడు దాదాపు కింద రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా వర్క్ యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని వాళ్ళంతా చూస్తూ ఉన్నాం. సో దీనికి రకరకాల కారణాలు. ఒకటి డ్రైనేజ్ ఇష్యూ, రెండోది సర్వీస్ రోడ్, యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం. యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు, డ్రైనేజ్ ఇష్యూస్ని కొంత ఫిక్స్ చేశారు. చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటినీ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఇంకొక 8 monthsలో మేము దీన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అది చేసే ముందు
ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అబ్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మొన్న కూడా మేము ఒక మాట చెప్పాము, విగ్రహాలన్నీ కూడా రోడ్డుకి అడ్డం వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం. ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది. దీనివల్ల రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్ళే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం వచ్చేటట్టు ఉంది. కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. మేము ఏదైతే చెప్పామో అది ఈరోజు మా అన్నగారి విగ్రహంతో మొదలు పెడతాం అటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇంకెక్కడన్నా ఇందులో ఏమన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు, అందరూ ఇంజనీర్లు అందరూ కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కూడా, ఎందుకంటే మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేట్గా స్టార్ట్ అయినా అది ఎర్లీగా కంప్లీట్ అయ్యేటట్టు ఉంది ఈరోజు చూస్తే. దీన్ని కూడా అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన మిగిలినతో పాటు కంప్లీట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసమే ఈరోజు ఒకసారి రివ్యూ చేస్తూ ఉన్నాము. వర్కులు ఇక్కడ కూడా ఫాస్ట్గా అవుతాయి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని, కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ఆలోచనని, దుష్ట ఆలోచనని కొంచెం ఆలోచన చేయాలని కోరుతున్నాం. మా మీద కోపం ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే మీరు ఆలోచన చేస్తున్న కోపాన్ని ఇంకో విధంగా తీర్చుకోండి. కానీ పెద్ద ఆరోగ్యం మీద, పెద్దల తాలూకా ఆరోగ్య సమస్యల మీద ఇటువంటి దుశ్చరణ చేస్తూ దుష్ట పరిపాలన చేయడం ఇది అన్యాయం అని చెప్పని చెప్తూ ఈ చర్యల్ని మళ్ళీ మీరు పునరాలోచించాలని చెప్పిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి కాదండి, ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ఆయన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు. ఆయన ఏం చంద్రబాబు నాయుడు మీ బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా? వాస్తవాన్ని కనిపించట్లేదా? వీధుల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపించట్లేదా? ఊర్లో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా? క్షేత్రస్థాయికి వెళ్తానికి వెళ్ళండి, చూడండి. మీరు ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత వ్యక్తిగా అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఏ కారణం వల్ల వచ్చింది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్టాక్ ఎక్కువైందా? లేదు మనం చేసిన ఫోర్కాస్ట్లో ఏమైనా లెక్కల్లో తప్పులు వచ్చాయా? లేదు అనుకున్నంత దిగుబడి రావట్లేదా? యూరియా దిగుబడి చేసుకోవట్లేదా? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేయకుండా తిరిగి పేస్తా అంట చర్య తీసుకుంటారు అడిగితే ఎవరి మీద చర్య తీసుకుంటారు? ఎస్, ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారణం ప్రభుత్వం తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభంలో పాఠశాల బస్సు ప్రమాదం, విద్యార్థులకు స్వల్ప గాయాలు. పద్మనాభం మండలం పాండ్రంగి జంక్షన్ రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో సుమారు 40కి పైగా విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. యశస్విని, సాహిత్య, సుగురాలాగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పద్మనాభం పోలీసులు మరి అది కూడా ఎక్కడ బ్యాగ్లో తీస్తా ఇప్పుడు వాళ్ళేస్తారు బ్యాగ్లో బ్యాగ్ కోసం అయితే మళ్ళీ ఉండిపోయి తిరగబడి బ్యాగ్లో తీయకండి ఎవడ బ్యాగ్లో వెళ్ళకు నువ్వు వెళ్ళాకుండా తీసుకెళ్ళే చేయబెట్టండి. డ్రైవర్ ఒకటి చెప్తున్నా ఆలోచించుకొని చెప్తాను అంత అనలేదు మరి ఇంకా మరి అందుకని కృష్ణా జిల్లాలో యూరియా కొరత ఎక్కడ లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలుపుతున్నారు. మచిలీపట్నానికి సమీపంలో ఉన్న పెడన మండలంలో PSCS సొసైటీల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్న యూరియా ఒక రైతుకు ఒక కట్ట యూరియా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరు, కూడూరు రైతు భరోసా కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఉదయం నుండే బార్లు తీరారు. ఒక్క రైతుకి ఒక కట్ట మాత్రమే టోకన్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎకరం ఉన్న రైతుకి ఒక కట్ట, 10 ఎకరాలు ఉన్న రైతుకి కూడా ఒక కట్ట యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా అందించాలని కోరుతున్నారు. నడుపూరు పంచాయతీలో నడుపూరు, మెరకపాలెం, నడుపూరు, అగ్రహారం 3 గ్రామాలు ఉన్నాయి. కూడూరు పంచాయతీలో కూడూరు, కృష్ణాపురం 2 గ్రామాలు ఉన్నాయి. మొత్తంగా 5 గ్రామాలు ఉన్నాయి. 300 యూరియా కట్టలు వచ్చాయని, ఎలా సరిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకి కనీసం 5 కట్టలైనా ఇస్తే చిన్న రైతులకు 2 కట్టలు ఇచ్చినా సరిపోతుందని రైతులు అంటున్నారు. రైతులకు రైతు భరోసా ఎదురుగా కనీసం టెంట్ కూడా ఏర్పాటు చేయలేదు. ఎండలో ఉండలేక చుట్టుప్రక్కల చెట్ల నీడకు చేరిన రైతులు కనీసం మంచినీటి సౌకర్యం కూడా రైతులకు ఏర్పాటు చేయలేదని రైతులు అంటున్నారు. ఎకరం పొలంలో కట్టిస్తున్నారండి, 10 ఎకరాల వరకు కట్టిస్తున్నారు. మాకు ఎట్లా సరిపోద్ది? పొలంలో కట్టిస్తున్నారండి. నాకు 10 ఎకరాల పొలం ఉంది, కట్ట ఎట్లా సరిపోద్ది? అడిగితేనే బయటితో ఇచ్చారు. నేనేం చేయను? నాకు చెప్పండి మీరు సమాధానం. విజయవాడలో కిష్కిందపురి చిత్ర బృందం సందడి చేసింది. సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కిష్కిందపురి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న విడుదల కానున్నట్లు తెలిపారు. తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. హారర్ జోనర్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో కొండముచ్చు వేషధారణలో వచ్చిన ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సో ఎంత సౌండ్ గా ఉంటుంది అనేది రేపు మీరు థియేటర్ లో చూసి డెఫినెట్ గా బ్లాస్ట్ అవుతాయి. కంప్లీట్ ఫిక్షన్. కిష్కిందపురి అనేది కూడా ఒక ఫిక్షనల్ సిటీ.
సో కావాలని చెప్పి మేము ఎందుకు క్రియేట్ చేసామంటే మాకు లిమిటేషన్స్ ఉండకుండా వీ కెన్ టెల్ అవర్ స్టోరీ ద వే వీ వాంట్, సో దట్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. థియేటర్కి మంచి ఎలా అయిపోయిందంటే థియేటర్కి ఆడియన్స్ రావాలంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 2 hours వాళ్ళ టైం మర్చిపోవాలి, ఫోన్ పట్టిన టైం కూడా ఇవ్వకూడదు. సో పెట్టుకునే టైం కూడా ఇవ్వకూడదు అంటే మీకు విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కొన్ని మేము ఇంకా యాక్చువల్లీ మా ట్రైలర్లో మీకు ఫస్ట్ 15 minutes చూపించాం. లాస్ట్ 20 seconds ఆఫ్ ద ట్రైలర్ మీకు ప్రీ క్లైమాక్స్ కూడా ఇష్టమని అనుకుంటున్నాను. సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆ పెద్ద స్క్రీన్లో, క్రౌడ్తో, ఆ డార్క్నెస్లో, ఆ మంచి సౌండ్తో చూస్తే బాగుంటుంది. సో ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్. సినిమా ఏ కానీ దీనిలో హారర్ వల్ల ఏ అయింది, దానిలో ఇంకా లైక్ నథింగ్, లైక్ ఎవ్రీ వన్ కెన్ సిట్ అండ్ వాచ్, ఫ్యామిలీ అందరు కూర్చుని చూసే ఫిల్మ్ అది. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ లెట్ us know how much you like it. Thank you. Yeah. రాక్షసుడు లాగా కాదు కానీ ఇట్స్ లైక్ నో ట్రైలర్ చూస్తే దానిలో యాక్చువల్లీ సినిమా ఫస్ట్ ఒక 20 minutesలో ఏం చెప్తున్నామో అంతే ఉంది ట్రైలర్లో. అంటే మేము దానికన్నా ఎక్కువ చెప్పలేం, బికాజ్ ఏమైనా చెప్తే మళ్ళీ అది పోతుందని. ఆ లాస్ట్ నా షార్ట్ పెట్టడం కూడా అది పెద్ద అదృష్టం. అది పెడతారని నేను అనుకోలేదు అసలు. నేను థియేటర్లో మీరు చూసి భయపడతారు అనుకున్నారు కానీ అలా పెట్టేశారు వాళ్ళు. సో ఏమైనా ఎక్కడైనా చెప్తే అది పోతుందని. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు ముగింపు పలికారు. చివరి రోజున ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పరివార దేవతా మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయంలోని పరివార దేవతా మూర్తులకు పవిత్ర మాలను సమర్పించారు. గ్రహణ గండాలకు అతీతమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణరాజ్ నివాసంలో సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు. ఇటీవల నామినేటెడ్ పదవుల్లో నూతనంగా ఎన్నుకోబడిన డైరెక్టర్లు, మంత్రాలయ నియోజకవర్గంలో 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ స్వగృహంలో సమావేశమయ్యారు. ముందుగా పెదకడబూరు మండలం సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నిక కాబడిన ఆనమేస్ను మరియు కోసగి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన కోసగి సి వీరారెడ్డిని, కుంటనాల్ హాజీ మల్లంగ బాబాను మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన వాల్మీకి బి లక్ష్మణ వారికి సాల్వాల్ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ మీడియా సమావేశంలో మాట్లాడారు. తరఫున ఈరోజు ఇక్కడ సమావేశమైన 4 మండలాల అధ్యక్షులు బివి రవిచంద్ర, జి బజారి, సుమిత్ర, సి వీరారెడ్డి మరియు ఈ మధ్యన నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో డైరెక్టర్, పెద్దకడూరు మండలం సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికైన అనిమేష్ గారికి మరియు కోసిగి మండలం కోసిగి టౌన్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఎన్నికైన హాజీ గారికి, సి వీరారెడ్డి గారికి ఈ సభాముఖంగా ఈ సమావేశంలో వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుతూ రాబో కాలంలో ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని, వాళ్ళు పార్టీ కొరకు గట్టి కృషి చేయాలని, గ్రామాన పార్టీని అభివృద్ధి పరిచి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఈ సమావేశంలో వాళ్ళకి నేను విన్నవించుకుంటున్నా. ఈ సదావకాశాన్ని ఇచ్చిన వాళ్ళని కూటమి తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాముఖంగా ఈ సమావేశంలో నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని ఎమిగ్నూరు ఎంఈఓ ఆంజనేయులు, పత్తికొండ ఎంఈఓ రాజారాం మోహన్లు అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా ఎమిగ్నూరు పట్టణంలో ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో
27 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల వేదికపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నానికి చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులుగా నరసింహరాజు, దోర్నాల శ్రీనివాసులతో పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-19 విభాగంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు కార్యదర్శిగా ఎన్నికైన రాఘవేంద్రరావును, ఎంఈఓ ఆంజనేయులు, రాజారాం మోహన్, సేవా సమితి అధ్యక్షుడు వహాబ్, ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాల్మీకి రామకృష్ణ నాయుడులు చేతుల మీదుగా సాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించినప్పుడు ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు లభిస్తుందని కొనియాడారు. క్రీడాకారుని లేదా నా ఉపాధ్యాయుల్ని సన్మానించాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక దృక్పథం ఉంది చూడండి, అది చాలా గొప్పది. ఈ రోజుల్లో మనుషులకు చాలా స్వార్థం. ఎవ్రీవేర్ వీ హ్యావ్ సీన్ సెల్ఫిష్నెస్. దేర్ ఈజ్ ల్యాకింగ్ పేట్రియాటిజం. త్యాగము అనేది తక్కువైపోయింది, పేట్రియాటిజం అనేది తక్కువైపోయింది. అయితే ఇలాంటి కాలంలో మరి విద్యార్థులనైతేనేమి, అలాగే క్రీడాకారులనైతేనేమి మరి ఎంతగానో ప్రోత్సహించి ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ పొందుతున్నట్టున్నారు, రేపు స్టేట్ అవార్డ్స్, ఇంకా ఎల్లుండి మరి నేషనల్ అవార్డ్స్ కూడా అందరూ పొందుకోవాలని ఆశిస్తూ మరి ఈ సమయంలో అవార్డులు పొందుతున్నటువంటి సన్మానించబడిన సన్మాన గ్రహీత అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ దట్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైటర్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద డేస్ టు కమ్, బెటర్ ఫ్యూచర్ ఇన్ ద డేస్ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి, లక్ష్యం చిన్నది కాదు, లక్ష్యం పెద్దది పెట్టుకో, గోల్ ఆలోచించుకో. ఇదే నా టార్గెట్. నాకేమంటే నిజంగా ఈ ఈవెంట్ జరుగుతుందంటే కారణం ఈ రియల్ హీరోయిజం వస్తున్న సమస్య. ఎందుకంటే ఆ పిల్లలు గత 15 ఏళ్ళు చూస్తున్నా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఎవరు జరిగినా ఆ కారణం పోయి ఆ డబ్బు అది సెకండరీ ఎలా వస్తుందో ఆ పిల్లలకు తెలుసు. కానీ అక్కడ న్యాయం చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. తన వరకు చాలా కృషిగా తనకంటే ఎక్కువ మాకంటే ముందుగా ఎంతమంది ఉన్నా కూడా అది ఏ ప్రకటన చేస్తున్నా కానీ కంటిన్యూషన్ లేదు. కొంతమంది చూసుకుంటారు అది ఇది అని. అది కాదు, టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాడు నిజమైన హీరో. ఆ క్రెడిట్ గోస్ టు ది వాప్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మన శ్రీనివాసులు అయితేనేమి, మన కుమార్ అయితేనేమి, నరసింహరాజు అయితేనేమి, రఘు అయితేనేమి, మరి ఆ రాజు శ్రీనివాసులు కూడా గతంలో 1994లో కూడా మేమంతా ఇక్కడ అందరూ కలిసి ఈ బ్యాచ్ ఇక్కడ ఉన్నాము. ఆల్మోస్ట్ అందరితో ఫుట్బాల్ ఆడి ఇక్కడ ఇదే గ్రౌండ్లో మనం కూడా అందరు ఉన్నాము. మరి ఈరోజు వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే చాలా గర్వపడుతున్నాము. మనమే కాదు, మన వైఎఫ్ఏ టీం కూడా ప్రతి ఒక్కరు కూడా మనమంతా చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నామంటే మనం ఉన్నట్లు కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నారని కాదు, మనం ఉన్నామనే విధంగా గర్వపడాలి. మరి ఎందుకంటే రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ కూడా మంచి ప్రతిభ కనబర్చి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయిలో ఉండాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం అందరూ గ్యాదర్ కావడానికి మన వహాబ్ గారు కూడా ఎంతో ప్రతిభగల వ్యక్తి. ఎందుకంటే ఆయన కూడా ఆర్థికంగా కానీ ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి కూడా ఈ స్థాయికి 27 సంవత్సరాలు కూడా ఆయన స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే చాలా చిన్న విషయం కాదు. మరి ఎందుకంటే ఆయన కూడా గతంలో కూడా నా వార్డులో నేను కౌన్సిలర్ కావడానికి కూడా ఆయన కూడా ఒక వ్యక్తి. ఎందుకంటే గతంలో కూడా నా వార్డులో కొంతమంది ఎంతోమంది బీద వ్యక్తులు కూడా ఆయన కూడా గ్యాస్ కానీ స్టవ్లు కానీ భరించడం జరిగింది. దాన్ని ఎప్పుడు మేము మర్చిపోము. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.